హలో ఎవ్రీవన్. ఈరోజు మనము పావ్ బాజీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ ఆలుగడ్డ ఒక 3, క్యారెట్లు 3 మీడియం సైజువి, బఠానీ ఒక అరకప్పు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 పచ్చిమిర్చి, అలానే టమాటో మెత్తగా ప్యూరీ చేసుకున్నాను, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, పసుపు, కారం, పావ్ బాజీ మసాలా లేదా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా వెన్న. నేను వెన్నని ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇంకా ముఖ్యంగా కావాల్సిన మన బ్రెడ్ పావ్స్. ఇప్పుడు మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు బీన్స్ కానీ క్యాలీఫ్లవర్ కానీ అది యాడ్ చేసుకోవచ్చు. గ్లాస్ వాటర్ పోస్తున్నాను. దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేస్తున్నాను. మనకి పావ్ బాజీ అనేది కొంచెం బటర్తో చేసుకుంటేనే మనకి బయట టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో జీలకర్ర వేస్తున్నాను. మనకి రెసిపీ అనేది బటర్తో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మెల్ట్ అయింది కదా, జీరా ఫ్రై అవుతుంది. ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇక్కడ నేను మొత్తం ఆనియన్స్ వేయట్లేదు, కొన్ని మాత్రమే వేసాను, అంటే హాఫ్ బౌల్ వేసాను. నేను ఇక్కడ లార్జ్ ఆనియన్స్ వచ్చేసి ఒక 3 తీసుకున్నాను. ఈ ఆనియన్స్ అనేది మనకి బాగా మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇగో చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది మనకి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. మనకి ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయి మంచిగా టేస్టీగా మెల్ట్ అయ్యేటట్లుగా కావాలి. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగించుకుందాం. ఇప్పుడు ఇందులో నేను టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. కావాలనుకుంటే టమాటాని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, కానీ అలా ఉంటే మనకి కొంచెం తొక్కులుగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇలా ప్యూరీలా చేసుకుంటే నీట్గా ఉంటుంది స్ట్రక్చర్ కూడా. పిల్లలు ఈజీగా తినడానికి ఇష్టపడతారు కూడా. కావాలంటే మనం ఆనియన్స్ని కూడా ముందే మిక్సీలో వేసేసుకొని అది కూడా పేస్ట్లా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1.5 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. పావు టీ స్పూన్ పసుపు, అలానే కారం 3/4 టీ స్పూన్ వేస్తున్నాను. అంటే నాది స్పైసీ ఎక్కువగా ఉంది, కావాలనుకుంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ స్పైసెస్ అంతా కూడా మనకి మంచిగా పచ్చివాసన లేకుండా వేగాలి. మనకి టమాటా అనేది కూడా మంచిగా మగ్గాలి. మనం ప్యూరీగా చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఈలోపు మన వెజ్జెస్ అనేది ఉడికినవి. ఇందులో వాటర్ అనేది పక్కకు తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. వాటర్ ఉంటే మనకి అంత తొందరగా మెదగదు కదా, అందుకని నేను తీసి పెట్టాను. స్మాష్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులోనే యాడ్ చేస్తాను. చూసారు కదా, మనకి వెజ్జెస్ అనేది ఇలా మంచిగా నీట్గా స్మాష్ కావాలి, మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఇలా స్మాష్ చేశాను కదా నేను. ఇందులో ఇందాక తీసి పెట్టిన వాటర్ యాడ్ చేస్తున్నాను.
నీట్గా ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. మన టమాటా కూడా మగ్గిపోయింది ప్యూరీ అనేది. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న వెజ్జెస్ మిశ్రమాన్ని వేసుకుందాము. నీట్గా మంచిగా మొత్తం అంతా నీట్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం. మనకి గ్రేవీ అనేది తిక్కుగా ఉంది కదా, నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి ఈ రెసిపీ అనేది ఇప్పుడు ఫాస్ట్గానే అయిపోతుంది. మనకి ఆల్రెడీ అన్ని బాయిల్డ్ వెజిటబుల్స్ అవి ఉన్నాయి కాబట్టి వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ లోపల ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. పావ్ భాజీ మసాలా అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, మనకి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా మనం వేసుకున్న ఆయిల్ కూడా లైట్గా ఫ్లోట్ అయింది కదా. మన డిష్ అనేది రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో మనము బటర్ యాడ్ చేసుకుందాము. అసలు పావ్ భాజీ అంటేనే బటర్ లేదా ఫ్రెష్ క్రీమ్ ఈ రెండింటితోటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కువగా ఇష్టపడతారు. అలానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. అంతే, మన భాజీ రెడీ అయిపోతుంది. స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇది వేడిన తర్వాత ఇందులో బటర్ వేసుకుందాం. మనము పావ్స్ ఫ్రై చేసుకోవడానికి ఆ పావ్ని హాఫ్గా ఇలా కట్ చేశాను. మంచిగా రోస్ట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని 2 సైడ్స్ ఇలా మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే అండి, మన పావ్ భాజీ రెడీ. ఇంకా ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.